Because I'm చాలా ఏజ్డ్ ఇక్కడ 58 years ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంచెం వరకు నేను లాగలిగాను సార్. ఇక్కడి నుంచి మీరు మమ్మల్ని తగ్గించి డైరెక్షన్ ఇప్పించి ఈ విలేజ్ అనేది ఎగ్జామ్షన్ చేయించమని మమ్మల్ని కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఒక్కటే ఏంటంటే ఒకే ఒక్క మనిషికి ఇప్పుడు గవర్నమెంట్ భయపడుతుందంటే ఒక మీరే. సో మీరు మాకు అండగా ఉండి ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు ఓన్లీ టు ద ఎక్స్ప్రెస్ రోడ్ అని. ఆ రోడ్ మీద ఇప్పుడు మాకు స్టే ఇచ్చారు సార్. బికాస్ దర్ ఇస్ నో రిక్వజిషన్ ప్లస్ మార్కెట్ వాల్యూ సరిగ్గా చూపించలేదు. సో అక్కడ 730 ఏకర్స్ కి మళ్ళీ నోటిఫై చేయడానికి అది ఆపగలిగే శక్తి ఒకే ఒక్కరికి అది పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ 3.5 years నుంచి నేను ఇప్పటికి 3-4 ఎక్స్ట్రా థ్రెడ్స్ ఎక్స్చేంజ్ చేశారు, అరెస్ట్ చేస్తామని మేము చెప్పాము. ఎట్లా అడిగి ఏంటంటే మీరు మాకు ఒక్క మాట ఆడపూడిలో మీరు 2015 ఒక వర్డ్ ఇచ్చారు, దాన్ని కీపప్ చేసినటువంటి అందరినీ రిక్వెస్ట్ చేసి అందరి తరఫున అదొక్కటే ప్లీజ్ కన్సిడర్. ఈ విలేజ్ లో వాటర్ అనేది ఎక్కడ స్కేసిటీ లేదు. ఎట్ ఏ టైం 4 పంటలు పండుతాయి. అసలు వీళ్ళు ఎక్స్ప్రెస్ కాదు, అసలు ఎటువంటి ఎక్విజిషన్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ ఇక్కడ అవసరం లేదు సార్. ఓన్లీ విత్ అల్టీరియర్ మోటివ్స్ ఇవన్నీ కూడా ఎక్వైర్ అవుతాయి. Ulterior motives which I can't express now. There are so many ulterior motives. ఈ విలేజ్ ని కానీ ఇంకో కొన్ని విలేజెస్ కానీ అసలు అవసరం లేని ఎక్వైర్ కదా. There is no need for acquisition. నేను అందరి తరఫున ప్రతి చోట అందరి తరఫున నిలబడి అక్విజిషన్ అనేది ఫైట్ చేసుకుంటా అడిగాను సార్. అది కూడా ఒక రిక్వెస్ట్ చేసాం. ఈవెన్ అక్విజిషన్ గో యాజ్ పర్ లా అకార్డింగ్ టు లా వెళ్ళమని అడుగుతున్నాం సార్. అకార్డింగ్ టు లా అయితే దేర్ రిక్వజిషన్ ఉండాలి, దేర్ ఇస్ అ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. ఒక్క ప్రొసీజర్ కూడా ఫాలో లేదు సార్. ఒక్కసారి తమరు ఒక్క 5 minutes ఇస్తే నేను డిస్ప్లే చేస్తాను రికార్డ్స్. హౌ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని పెడతారు టార్చరు. దే కాల్ us ఫర్ మీటింగ్స్. మా మీటింగ్స్ లో 8 hours కూర్చోబెడతారు. లేటెస్ట్ గా మేము 11th ఆఫ్టర్ మీటింగ్ 11th అవార్డ్ ఎంక్వైరీకి వెళ్ళి 11:30 నుంచి 5 వరకు కూర్చొని ఒక పేపర్ ఇచ్చేసి వచ్చాను సార్. చక్కగా 13th స్టే వచ్చింది అండ్ అబ్సల్యూట్ స్టే 19th వచ్చింది. గ్రామ సభలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మినిట్స్ ఎస్ఐఏ అసలు ఇక్కడ జరగలేదని ఎవ్రీథింగ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ ఎవ్రీథింగ్ రికార్డెడ్. అందరు వాళ్ళు ఎస్ఐఏ జరపలేదు అని చెప్పి కూడా ఇన్ రైటింగ్ ఇచ్చేస్తారు ఆఫీసర్స్ టీపీటీఆర్. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు కూడా నిజంగానే ఎస్ఐ జరగలేదు, సో వీ కెనాట్ హోల్డ్ ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ అని చెప్పేసి వాళ్ళు మినిట్స్ రాసి ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ రికార్డెడ్ గా మీకు సీడీలు ఉన్నాయి. యూ కెన్ జస్ట్ గో త్రూ. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమంటే వాళ్ళకి ఎంత చులకనంటే మీరు నమ్మరు. అసలు ఇలా తీసేస్తారు సార్ మమ్మల్ని. ఎడ్యుకేషన్కి విలువ లేదు. వాళ్ళు భోజనాలు పెడితే వాళ్ళ పంట పండిస్తేనే ఇక్కడ సోకాల్ పోలీసులు కూడా తింటున్నారు సార్, మనం తింటున్నాం. కానీ వాళ్ళని చూసి అంత చిన్న చూపు ఇంకెవరు లేదు సార్. మేము వెళ్ళి వాళ్ళతో గొడవపడి మీరు వాళ్ళనైనా తక్కువ చూస్తే ఊరుకోమన్నప్పుడు మాత్రం కొంచెం నిలబడుతున్నారు. ఇవాళ మేము ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టకూడదు, మా ఊరు వచ్చారు మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టకూడదు అని మేము ఇదేసాం సార్. ఎందుకంటే మాకు ఒకటే బాధ, అసలు పర్పస్ మిమ్మల్ని రానికుండా చేస్తారని ఉద్దేశంతో వాళ్ళకి మేము అక్కడ మొత్తం ఇక్కడ అంతా ఏంటి వి డోంట్ వాంట్ టు మిమ్మల్ని ఎండలో కూర్చోబెడతాం, మాకు ఇష్టం లేదు. కానీ ఎండలో కూర్చోబెట్టి పోలీస్ చేసింది సార్. ఎందుకంటే మిమ్మల్ని రానికుండా చేస్తారని ఒకే ఒక భయంతో ఆయన మాట విని అక్కడ ఇది కూడా వ్యవసాయదారులు బానిసలు అంటే ఇక్కడ వ్యవసాయం చేయడం బానిసలు ఎండలో కూర్చోలేదు. సో ఇప్పుడు వాళ్ళ సోకాల్డ్ స్పీడ్ యాక్సెస్ రోడ్ కానీ సీట్ క్యాపిటల్ రోడ్ ఏదన్నా కానీ ఇప్పుడు చూపించిన పేపర్ దాన్ని బట్టి ఆల్టర్నేటివ్ 2 ways. ఇప్పుడు మీరు విలేజ్ లో 144 సెక్షన్ ఇద్దరితో మాట్లాడుకున్నారు, అరుగుల మీద కూర్చొనిన్నారు, మమ్మల్ని అరుగుల మీద కూర్చొనిన్నారు. 2 ఆడపిల్లలు కూర్చొని మాట్లాడకూడదు, 2 మగపిల్లలు కూర్చొని మాట్లాడకూడదు. ఆ కట్ట మీద మేము నడవకూడదు. పొలాలు అడ్డు ఈ కట్టలోకి కరెంట్ పోల్స్ తీసేసారు. మేము వెళ్ళాలి అంటే
అక్కడ పర్మిషన్ ఉంటది. అంటే మా ఇంట్లో మేము వెళ్ళాలంటే పర్మిషన్. ఇవాళ కూడా డీసీ ఆయన వచ్చాడు, డిఎస్పీ ఆయన ఒకటే అడిగాను, నీ ఇంట్లో అన్న పెట్టుకున్నారా మీటింగ్? నా స్థలంలో పెట్టుకున్నాను, నువ్వు ఎవరు అడగటానికి అందరికీ అంత ధైర్యాలు ఉండాలి ఫైట్ చేసేది. మేడం నేను కూడా అడిగానండి, అదే రానివ్వలేదు, రైతులనే రానివ్వలేదు, రైతులు బాధితులు. చాలా మంది అక్కడ ఆగిపోయారు సార్. ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.